మసాలా వేయాలా? అల్లము, మిర్చి, ఉప్పు, ఆయిల్. అవి ఇప్పుడు కట్ చేస్తావా? కోస్తా చేస్తాను. అసలు ఇప్పుడు మిరపకాయలు లేవా? వాళ్ళు వచ్చినట్టు ఉండేది. ఏదో అడ్డం 5 కిలో ఉల్లిపాయ. ఇది ఒక 5 టీ స్పూన్లు ఆయిల్. 5 కేజీలు ఉల్లిపాయ ముక్కలకి 5 టీ స్పూన్లు, అందులో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. అది ఉల్లిపాయలు ఈ ఆయిల్ ఉప్పులో నుంచి ఉల్లిపాయలో నుంచి వాటర్ వచ్చేదాకా మొత్తం నలిపేయాలి ఉల్లిపాయని. పకోడీకి నీళ్లు పోసి కలపకూడదు. ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్తో కలపాలి. అప్పుడే క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయ పకోడీకి. నీళ్లు పోసి పిసికి నీళ్లు పోసి కలిపి చేసేది ఫ్రై పకోడీ అనిపించుకోదు, పుచ్చకాయ పకోడీ అనిపించుకుంటుంది. చూసావా, ఇలా వాటర్ రావాలి. అలా వాటర్ బయటకు వచ్చేంత వరకు వీటిని మెత్తగా నలపాలి, లేదా మీ భాషలో పిసకాలి. ఇప్పుడు దీంట్లో ఈ 5 కిలోలకి ఒక 1/2 కిలో బియ్యం పిండి, 1 కేజీన్నర శనగపిండి వేసుకుని ఇప్పుడు ఈ 5 కిలో ఉల్లిపాయకి ఒక 1/2 కిలో బియ్యం పిండి వేస్తున్నా. ఒక కేజీ శనగపిండి వేస్తున్నా. ఈ మొత్తం మిక్స్ చేసుకొని బాగా, అప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియంలో ఉన్నప్పుడు పకోడీ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ స్లోగానే ఫ్రై అయితేనే కరకరలాడి, లేదంటే కలర్ వచ్చేసిద్ది, చేదు వస్తుంది. అదే ఉల్లిపాయ మాడిపోయి అయిపోయింది. అంతలా కలపలేదు మరి నీళ్ళల్లో కలవాలి కదా, పీల్చుకోవాలి కదా పిండి. అదేలే ఉల్లిపాయ తడి పీల్చుకోవాలి పిండి. జీలకర్ర కూడా వేస్తున్నారా? వేసుకోవచ్చు పకోడీలో. మంచి స్మెల్ వస్తుంది, ఒక ఫ్లేవర్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. మా ఓనర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వేయట్లేదు జీలకర్ర. మరి కర్రకి డబ్బులు లేవట. మొన్నటి దాకా అంటే 850 రూపాయలు ఉంది జీలకర్ర. నువ్వు 1/4 కేజీ జీలకర్ర పోస్తావు, నేను ఏడ తెచ్చాను ఇప్పుడు, అందుకని వద్దు. ఇప్పుడు ఏమైంది, కొద్దిగా ఒక 50 గ్రాముల జీలకర్ర వేస్తే ఏమైంది కనబడిందా? ఇలా కలవాలి పిండి, ఇంకంతే. ఓకే, మరి అందరూ నీళ్ళు పోసి ఉండలు వేస్తారు కదా పిండి. ఏది ఏదైనా చేస్తే తెలిసి చెయ్యాలి, ఏదో చేసాము అని చెప్పేసి చేయకూడదు. అసలు పర్ఫెక్ట్ మెథడ్ ఇది అంటావు ఉల్లిపాయ పకోడీకి. ఓకే సార్. ఆయిల్ కాగిందా? లేట్ ఉందా వేయడానికి? ఇందాక ఆపేసావా?
కాదులే, పిండి జూమ్లో చూపిస్తే బాగా అర్థమైద్ది కదా వాళ్ళకి కూడా, అందుకని చూపిస్తున్నాను అట్లా. ఎవరు చెయ్యి ఏ ఎన్నేళ్ల నుంచి అసలు నేను ఏమైనా తెస్తా కదా, ఉంగరాలు మాత్రం నేను. హలో, ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి. ఇప్పుడు ఇదే ఫ్రేమ్లో పకోడీ ఇలా వేసుకోవాలి. అటువైపు వస్తానండి. పడి నా ఫోన్తో ఏందంట పద్దాకలు కళాయిలో పడే అంటారు. మళ్ళీ వేస్తే పొంగిపోయిద్దా? ఎక్కువ వేసావా? మామయ్య దీన్ని కలిపే పని లేదు, ఇంకా కలపకూడదు అసలు. అవునా? అంటే జస్ట్ ఇంకా పకోడీ వేసేసి అలా వదిలేయడమే, అంతేనా? కలర్ వచ్చినప్పుడు జస్ట్ ఊరక అలా టర్న్ చేయాలి, తిప్పాలి, ఇంకంతే. అది వేగిన తర్వాత తీసేసుకోవడమే. సరేలయ్యా బాబు, నేనేమో ఉల్లిపాయ పకోడీ అంటే నీళ్లు పోసి కలిపి ఉండలు ఉండలుగా వేస్తే అది ఉల్లిపాయ పకోడీ అనుకున్నాను. ఎప్పుడు చూడలేదు కదా ఉల్లిపాయ పకోడీ. దొండకాయ పకోడియా? అదే మంట తగ్గించి పకోడీ వేసుకోవాలంటావు. ఓహో, అదేలే స్టవ్. అంతేగాని బర్రని పెడితే ఉల్లిపాయ మాడిపోయింది, పిండి కలర్ మారిపోతుంది. అదే ఉల్లిపాయ కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఓకే, అర్థం కాలేదు. అర్థం కాలేదు, చెప్పు. మనము ఏదైనా చికెన్ ఐటెం చేసుకుంటప్పుడు లేదా బిర్యానీకి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వదిలే ఉల్లిపాయ చేదు వాసన రాకుండా గొమ్మల్లాగా తయారవుతుంది. ఓహో, అంతేకాదు దీని పొయ్యి ఉంది, అలా ఏదో ఆయిల్ ఉంది అని చెప్పేసి వేసి మంట పెడితే అది గువ్వల్లాగా తయారవుతుంది. అందుకంటే పిండి అవ్వాలి ఉల్లిపాయ, అప్పుడే దాని టేస్ట్ అనేది తెలిసింది, ఫ్లేవర్. అంతేగాని చూడు పకోడీ ఎంత ఫ్రెష్గా ఉందో, ఆనియన్ ఫ్రై అయిపోయి. అంతేగాని రేపాకు వాసన మామూలుగా లేదబ్బా, ఫ్రెష్గా బాగుంది కదా, బాగా తెచ్చాడు అన్నయ్య వాళ్ళ. అదే పోస్తావు, నేను తీస్తా. ఇంత కష్టపడింది పకోడీ తీసుకోవడానికే కదా. ఐదు కేజీల ఉల్లిపాయల పకోడీ ఒక పెద్ద బేషన్ అయింది. చేస్తుండే నోరు ఊరిపోతుంది మామూలుగా. ఈసారి మసాలా పకోడీ చేయి మామయ్య. వాంతి చేసుకుంటాం. నిజంగా బాగా అసలు ఫేమస్ అంటారు కానీ పెరంగిపురంలో పకోడీ తెలియదు కాబట్టి అదే గొప్ప అనుకుంటా. ఏది ఏది పట్టుకో, ఒక్కసారి పట్టుకో. ఏది పట్టుకో ఒకసారి.
పకోడీ వచ్చినాయి ఆ ఏడో తోడ పెడుతులే పట్టుక ఇటు తిరిగి